బ్రేకింగ్ న్యూస్. ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో వికెట్ పడింది. ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్ అధినేత సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేసింది సిట్. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని తన ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు. ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనుంది. ముడుపుల వ్యవహారంలో సజ్జల శ్రీధర్ రెడ్డిని కీలక పాత్రగా అనుమానిస్తోంది. ఈ కేసులో A6 గా ఉన్నారు సజ్జల శ్రీధర్ రెడ్డి. సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్టుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో మద్యం లిక్కర్ స్కామ్ లో సిఐడి అలాగే సిట్ చాలా వేగంగా దర్యాప్తు కొనసాగిస్తా ఉంది. ఆ సిట్ బృందాలు ఇప్పటికీ ఈ కేసుపై సమగ్రమైన విచారణ చేస్తుంది. ఒక్కొక్క వైపు ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ కూడా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే 2 నిందితుల్ని అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు తాజాగా 3వ వ్యక్తిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మద్యం లిక్కర్ కేసులో A6 గా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా నిన్న అర్ధరాత్రి సమయంలో జూబ్లీ హిల్స్ ఆయన నివాసంలో పోలీసులు అదుపులో తీసుకుని విజయవాడ తీసుకొస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే విజయవాడ సిట్ కార్యాలయంలో ఆయన సిట్ అధికారులు విచారిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు నిర్వహించి మధ్యాహ్నం సమయంలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి ఆ తర్వాత రిమాండ్కి పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల రూపాయలు అక్రమంగా వచ్చిన డబ్బుని చేరవేయడంలో శ్రీధర్ రెడ్డి కీలకమైన పాత్ర పోషించారు. కొంత బ్లాక్ మనీని వైట్ మనీ చేయడంలో కూడా SYC గ్రూప్ సంస్థ నేత శ్రీధర్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు కూడా సిట్ అధికారులు భావించారు. ఈ నేపథ్యంలో ఆయన A6 గా దీంట్లో పేరు నమోదు చేస్తూ సిట్ అధికారులు FIR నమోదు చేశారు. సో ఈ కేసుకు సంబంధించి ఆయన ఈ రోజు అదుపులో తీసుకున్నారు కాబట్టి మధ్యాహ్నం న్యాయస్థానం ఎదుట హాజరుపరుస్తారు. ఈ కేసులో దాదాపుగా 29 మంది నిందితులను గుర్తించిన సిట్ పోలీసులు 3 అరెస్ట్ చేశారు. మిగిలిన 26 మంది కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తా ఉంది. ప్రసన్న, అయితే శివ, ఇటు చూసుకుంటే లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇప్పటికే అధికారులు అయితే ఒక్కొక్కరుగా విచారిస్తున్నారు. ఇప్పుడు శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేసి ఇవాళ ఆయన్ని విచారించబోతున్నారు కాబట్టి ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు. శ్రీధర్ రెడ్డి విచారణ అసలు ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు శివ? ప్రధానంగా అసలు మీకు కేసిరెడ్డి రాజశేఖర్కి ఉన్న సంబంధం ఏంటి, అలాగే ఈ కేసుకు సంబంధించి మీరు ఏ విధంగా వ్యవహరించారు, డబ్బుల విషయానికి సంబంధించి మీ దగ్గరకి వైట్ మనీని బ్లాక్ మనీని వైట్ మనీ చేసేందుకు మీరు ఎటువంటి ప్రయత్నాలు చేశారు, ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి దాదాపుగా 3,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగితే దీంట్లో ఎన్ని డబ్బులు మీ చేతుల మీదుగా కూడా రియల్ ఎస్టేట్ సినిమా ఇండస్ట్రీకి అలాగే మిగతా వాటికి కేటాయించారు అనే దానికి సంబంధించి కూడా వివరాలు సేకరించే అవకాశం ఉంది. అలాగే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆ డబ్బులను ఎక్కడ దాచిపెట్టారు, ఎవరి ద్వారా ఎక్కడికి పంపించే ప్రయత్నం చేశారు, ఎవరెవరు దీంట్లో భాగస్వాములు ఉన్నారు, వీరితో పాటు ఇంకా ఎవరన్నా ఉన్నారా అనే దానికి సంబంధించి కూడా చర్చించే అవకాశం కనిపిస్తాం. దాంతో పాటుగా 2 సార్లు విజయసాయి నివాసంలో హైదరాబాద్ విజయవాడ 2 సార్లు సమావేశమైన సందర్భంలో కూడా శ్రీధర్ రెడ్డి 2 సమావేశాల్లో మిథున్ రెడ్డితో పాటు ఇతను కూడా పాల్గొన్నట్లు కూడా విజయసాయి రెడ్డి చెప్పిన నేపథ్యంలో అసలు ఆ రోజు ఏం జరిగింది అనే దానికి సంబంధించి ఇప్పటికే విజయసాయి రెడ్డిని విచారించిన పోలీసులు కేసిరెడ్డిని కూడా విచారించారు. తాజాగా శ్రీధర్ రెడ్డి ఎటువంటి సమాధానం చెప్తారు, దాన్ని బట్టి ఇంకా ఏదైనా పేర్లు ఉంటే కనుక ఖచ్చితంగా యాడ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ శివ.